ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి సీన్లోకి వచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఓటమిపై తనదైన శైలిలో స్పందించారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల, కానీ మంచి చేసి ఓడిపోయామని ఆమె ట్వీట్ చేశారు. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామని రోజా చెప్పారు. నగరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ రెడ్డి చేతిలో 45,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. కౌంటింగ్ సెంటర్ నుండి మధ్యలోనే వెళ్లిపోయిన రోజా 10 రోజులుగా కనిపించలేదు. రోజా ఎక్కడన్న దానిపై రకరకాల వార్తలు వచ్చాయి. రైట్ గా ఎన్నికల పరాజయం తర్వాత తొలిసారి మాజీ మంత్రి రోజా ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎన్నికల్లో ఘోర పరాజయం అయిన తర్వాత ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి రోజా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదృశ్యమైందనేసి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాని తర్వాత మొదటిసారిగా ఎక్స్ లో అయితే మాత్రం ఒక ట్వీట్ అయితే చేసింది. దీనికి సంబంధించి కూడా ఒక ట్వీట్ ని చూసి కూడా ఇప్పుడు రోజా కూడా ఇంకా ప్రజల్లోకి రావాలి అనే విధంగా కూడా ఓటమి తర్వాత 10 రోజుల తర్వాత అయితే మాత్రం ఇప్పుడు తను ఉన్నాను అనేసి కూడా ఒక ఎక్స్ ద్వారా అయితే మాత్రం తెలిపింది. దీనిపైన అయితే మాత్రం ఒక ఓటమిపై తనదైన శైలిలో అయితే స్పందించినటువంటి రోజా అయితే మాత్రం చెడు చేసి ఓడిపోలేదు, నేను సిగ్గుపడేదానికి మంచి చేసి ఓడిపోయాను అనేసి కూడా ట్విట్టర్ లో అయితే చెప్పింది. దీనికి గౌరవంగా తలెత్తుకొని తిరుగుతాం, ప్రజల గొంతుక వేసి కూడా ప్రతిధ్వనిద్దాం అనేసి కూడా రోజా అయితే ఒక ట్విట్టర్ లో అయితే చేసింది. 2 సార్లు అయితే వరుసగా 2 సార్లు గెలిచినటువంటి నగర్ నియోజకవర్గంలో రోజా అయితే మాత్రం ఈసారి భారీగా 45,000 ఓట్ల మెజారిటీతో అయితే మాత్రం ఓడిపోయింది. గాలి భానుప్రకాష్ అయితే మాత్రం గాలి ముద్దుకృష్ణ ఒక కుమారుడు గాలి భానుప్రకాష్ అయితే మాత్రం నగర్లో భారీ మెజారిటీ అయితే గెలిచిన సందర్భంలో ఇన్ని రోజుల తర్వాత రోజా అయితే మాత్రం రాలేదు, బయట కూడా రావట్లేదు. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది, చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఇలా వెళ్ళిపోయింది అనేది కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారిన పరిస్థితి. దాని తర్వాత మొదటిసారిగా అయితే మాత్రం ఈ ట్వీట్ తో అయితే స్పందించింది. అది కాకుండా ఈ రోజు అయితే మాత్రం నారా చంద్రబాబు నాయుడు యొక్క మంత్రివర్గంలోకి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత మీద కూడా అయితే మాత్రం అప్పట్లో అయితే చాలా వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు యొక్క మంత్రివర్గంలోకి అనితనైతే తీసుకోవడం తనకు కూడా హోంమంత్రి పదవి కీలకమైనటువంటి పదవి ఇవ్వడంతో పాటుగా దీని మీద కూడా ఒక చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో అయితే మాత్రం హోంమంత్రిగా ఇచ్చారు కానీ రోజాకు కూడా మంత్రి పదవి కట్టబెట్టారు కానీ వాల్యూ లేనటువంటి పదవులు అయితే కట్టబెట్టారు. మొత్తం అంతా కూడా వైసీపీ వర్గాలే చూసుకున్నారు. దానికంతా కూడా సజ్జల గాని సాయి గాని అలాగే జగన్మోహన్ రెడ్డి వెనుకుండి నడిపిస్తూ వాళ్ళే మొత్తం అంతా చూస్తున్నారు. ఓన్లీ పదవులు మాత్రమే కట్టబెట్టారు అనేది కూడా ఆరోపణలు అయితే చేసింది. మళ్ళీ ఇప్పుడైతే మాత్రం చంద్రబాబు నాయుడు యొక్క మంత్రివర్గంలో అయితే మాత్రం పవర్ఫుల్ అయినటువంటి హోమ్ మినిస్టర్ పదవి అయితే మాత్రం తనకి ఇచ్చిన తర్వాత అయితే మాత్రం అప్పుడు ఇప్పటికే టీడీపీలో అయితే మాత్రం ఇక మీదట ఎలాగో యొక్క హోమ్ మినిస్టర్ పదవి వచ్చిన తర్వాత రోజానికి కూడా ఇప్పుడు ఇంతకు ముందుగా ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి కూడా ఇప్పటికే 100 కోట్లు భారీ స్కామ్ చేసింది రోజా అనేసి కూడా ఇప్పుడే జనసేన నాయకులు అయితే కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా ఆరా తీయాలనేసి కూడా చెప్తున్నారు. సో దీనిపైన కూడా అయితే హార్డ్ గా కామెంట్ చేసే విధంగా కూడా కనిపిస్తోంది. ఇక హోమ్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనిత కూడా తన యొక్క కర్తవ్యాలను నిర్వహిస్తూ యొక్క అవినీతికి పాల్పడినటువంటి మంత్రులు వాళ్ళ చిట్టాలు కూడా బయట పెడతారు అనేసి కూడా చెప్తున్నారు. దీని ద్వారానే రోజా కూడా స్పందించి మేము కూడా ప్రజల్లోకి వస్తాము, మేమైతే ప్రజలకైతే ఎటువంటి చెడు పనులు చేయట్లేదు, మంచి చేసే ఓడిపోయాము, అయినా కూడా మేము ప్రజలకైతే వాళ్ళంటే ఉంటాము అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంత ముందుగా అయితే మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్సీలతో కానీ కొంతమంది మాజీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో కానీ అటు సమావేశం చేసినప్పుడు కానీ అలాగే వాళ్ళ యొక్క వైసీపీ యొక్క కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కూడా రోజా అయితే మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు కూడా కనిపించకుండా కూడా ఒక సోషల్ మీడియాలోనే ఒక పోస్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.
కానీ ఇంకా బయటికి రావడానికి కూడా ఇంకెంత సమయం తీసుకుంటుంది అనేది కూడా చెప్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద అయితే తీవ్రంగా అయితే వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పైన కానీ, లోకేష్ కానీ వీళ్ళంతా పోస్టులు చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ పోస్టులు చేసినప్పుడు కూడా వీళ్ళంతా కూడా ఒక ట్విట్టర్ కి మాత్రమే పరిమితంలో ఉంటారు, ఇక సోషల్ మీడియాలో స్పందించడం తప్ప పైకి ఏం చేయలేరు అనేది కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవంతా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి మన అందరికీ కూడా మంచి పవర్ఫుల్ గా ఉన్నటువంటి శాఖలు అయితే మాత్రం కేటాయించడంతో పాటుగా తనే భయపడి కూడా ఈ యొక్క పోస్ట్ అయితే చేసింది. మేము ప్రజల్ని వెనకేసుకొని వస్తున్నాం అనే విధంగా ప్రజలను అడ్డం పెట్టుకొని ఇటువంటి పోస్టులు అయితే చేసింది అనేది కూడా కొంతమంది దీనిపై అయితే వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.